వార్తలకు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ దంపతులు. దేశంలోని కరోనా నియంత్రణలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని వెల్లడి. విజృంభిస్తున్న కరోనా. రోజు రోజుకు అధికమవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. భయం గుప్పెట్లో ప్రజలు. విజయవంతంగా క్విజ్ పోటీలు. ది ఒలింపిక్ అసోసియేషన్ ను కొనియాడిన ఎమ్మెల్యే గణబాబు. పోటీలకు దేశవ్యాప్తంగా స్పందన రావటం పట్ల హర్షం. కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి. ప్రజలు తమకు సహకరించాలని వినతి. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. సంపూర్ణ మద్యపాన నిషేధంపై ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ దంపతులు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు, వేద పండితులు దేవస్థాన సాంప్రదాయ ప్రకారం మంత్రికి స్వాగతం పలికారు. సింహాచలం దేవస్థానం సిబ్బంది స్వాగతం పలికారు. మంత్రి దంపతులను వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, ప్రసాదంతో పాటు పలు కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ కరోనా కట్టడి చేయటంలో దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రం నిలబడిందన్నారు. గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం మాట్లాడుతూ పార్టీలో కార్యకర్త అయినా, ఎంపీ అయినా క్రమశిక్షణ తప్పితే వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పారు. ఇవాళ భారతదేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానాన్ని అధిరోహించారంటే ఏది పరిపాలన చేపట్టినటువంటి సంవత్సర కాలంలోనే 4వ స్థానంలో అధిరోహించడమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరుతెన్నులకు, ఆయన యొక్క నాయకత్వ లక్షణాలకు జేజేలు పలుకుతున్నటువంటి సందర్భంలో మరొక మారు రానున్నటువంటి కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా సర్వతోముఖ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. గుంటూరులో మీడియా వాళ్ళు అడిగితే ఒకటి చెప్పాను. రఘురామకృష్ణరాజు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి వరకు కూడాను ఎవరైనప్పటికి కూడాను పార్టీ యొక్క క్రమశిక్షణ వాళ్ళకి లోబడి ఉండవలసిందే. పార్టీ యొక్క నిర్ణయాలను, నాయకత్వ నిర్ణయాలను ఎవరు ధిక్కరించినప్పుడు కూడాను తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఆ క్రమంలోనే వారికి సంజయ్ అడగటం కూడా జరిగింది. సార్, ప్రధానంగా ఒక ఎమ్మెల్యే కూడా సీఎం గారిని కలవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. సార్ ఇవి రోజు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రారంభంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత వ్యవస్థ మీద ఉన్నటువంటి లోటుపాట్లన్నిటి మీద సవివరమైనటువంటి అధ్యయనం చేయడానికి, వాటికి సంబంధించిన ప్రక్షాళన చేయడానికి, కొన్ని మార్పులు తీసుకురావడానికి కొంత సమయాన్ని వెచ్చించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తదనంతరం వితిన్ షార్ట్ పీరియడ్లోనే అన్ని వ్యవస్థల మీద పరిపూర్ణమైనటువంటి పట్టు సాధించినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు. తదనంతరం అక్కడి నుంచి కూడా ఎవరు కలుస్తా అన్నప్పుడు కూడా ఉన్నటువంటి వర్క్ లోడ్ను బట్టి ఒక పూట అటు ఇటుగా అందరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా డైలీ సాయంకాలం పూట ఒక గంట కేటాయించి కలుస్తానుకున్న శాసనసభ్యులను కానివ్వండి, మంత్రులను కానివ్వండి, వారికి సమయం కేటాయిస్తున్నారు. కాబట్టి మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలవడానికి సమయం కేటాయించట్లేదనేటువంటిది సరైన నిర్ణయం కాదు. ఇకపై ప్రతి ఏటా క్రీడా భీష్మాచార్యునిగా పేరుగాంచిన కోదండరామయ్య పేరిట క్రీడాకారులకు, కోచ్లకు స్మారక అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఒలింపిక్ అసోసియేషన్ క్విజ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా క్విజ్ పోటీలు నిర్వహించిన ది ఒలింపిక్ అసోసియేషన్ ను ఎమ్మెల్యే గణబాబు కొనియాడారు. ఒలింపిక్ డే సందర్భంగా అసోసియేషన్ నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఏయులో జరిగిన కార్యక్రమంలో బహుమతుల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ
ప్రతి ఏటా కోదండరామయ్య స్మారకార్థం విశేష ప్రతిభ చూపిన క్రీడాకారులకు కోచ్ కు నగదు బహుమతి, జ్ఞాపికలను అందజేస్తున్నట్లు చెప్పారు. ఇంకొక ప్రధానమైనటువంటి వ్యక్తి ఒలింపిక్ అసోసియేషన్ అంటే ఇక్కడే యాక్టివిటీస్ జరగడానికి, ఎందుకంటే ఇదే యూనివర్సిటీలో ఇదే క్యాంపస్లో రెగ్యులర్గా యాక్టివిటీస్ జరగడానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం శ్యాంబాబు గారు. మరి ఆ శ్యాంబాబు గారు సెక్రటరీగా అనేక సంవత్సరాలు వారి సర్వీసెస్ ఇచ్చారు. అప్పుడు డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఉండేటువంటి మరి ఆయన కూడా ఉన్నంతరం మరి వారిని కూడా స్మరకంగా ఉండాలనే ఉద్దేశంతో ఎవ్రీ 3 yearsకి ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఎందుకంటే స్పోర్ట్స్ ప్రమోట్ కావాలంటే జర్నలిస్టుల పాత్ర కూడా చాలా ఉంది. ఎవ్రీ 3 yearsకి స్పోర్ట్స్ జర్నలిస్ట్కి ఒక 15,000 రూపాయలు ఇవ్వాలని, అది కూడా వచ్చే ఏడాది నుంచి ఆ యాక్టివిటీ కూడా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్. నాకు బహుశా ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కూడా ఎక్కడైనా ఒలింపిక్ అసోసియేషన్ యాక్టివిటీస్లో ఇలా ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి ఒక పురస్కారాలు, గతంలో సర్వీసెస్ చేసినటువంటి వ్యక్తుల్ని మరలా వారి స్మారకంగా ఇలాంటి యాక్టివిటీస్ చేయడం మరి మొట్టమొదటిసారి విశాఖ ఒలింపిక్ అసోసియేషన్కే ఆ క్రెడిట్ కూడా దక్కుతుంది. ది ఒలింపిక్ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు డి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలకు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నుండి అనేక మంది ఈ పోటీల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాలకు సంబంధించిన కనీసం 55. సో విజేత ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ పోటీల నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఒలింపిక్ డే సందర్భంగా ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు ఆన్లైన్ క్విజ్ కండక్ట్ చేశారు. ఈ క్విజ్లో అన్ని ఉత్తరాంధ్రకు సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన దేశవ్యాప్తంగా చాలామంది ఈ టెస్ట్ రాశారు. ఇలా ఈరోజు ఈ టెస్ట్ రాసిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇందులో నేను విన్నర్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ టెస్ట్ ద్వారా మన స్పోర్ట్స్ ఒలింపిక్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇలాగే అందరూ కూడా ఇలాంటి క్విజ్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ది ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంవి మాణిక్యాలు, బి రామయ్య, శివలింగ ప్రసాద్, డాక్టర్ విజయమోహన్, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి కాపు నేస్తం అమలు చేసిన జగన్మోహన్ రెడ్డికి కాపులందరూ రుణపడి ఉంటారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు చింతలపూడి వెంకట్రామయ్య అన్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంగా వెంకట్రామయ్య ఆధ్వర్యంలో నగర వైసీపీ కార్యాలయంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాదయాత్రలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు గుర్తించిన జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాలలో 75,000 రూపాయలు అందజేయటం చరిత్ర తిరగరాయటమేనన్నారు. చంద్రబాబు కాపులను అనేక ఏళ్లుగా మోసగిస్తూ పాలన కొనసాగించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ కాపు నాయకులు జగన్నాథం, చందు, నారాయణరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇదే కాదు, ఈ రకమైనటువంటి పరిమాణం చేయడం వల్ల భవిష్యత్తులో కాపు బిడ్డలు, ఆడవాళ్ళు, మరి బిడ్డలు చదువుకునేటటువంటి బిడ్డలు, విదేశాల్లో చదువుకునేటటువంటి అమ్మాయిలు అందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినటువంటి సపోర్ట్ వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిగితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం
కన్నా ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి పుస్తకం ఎవరైనా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో. గిరిజన ఉద్యోగిని వేధిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరితపై చర్యలు తీసుకోవాలని గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేస్తే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. కే కోటపాడు సిహెచ్సి గిరిజన ఉద్యోగిని ధనలక్ష్మిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరిత ఏడాది నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని ఆల్ ఇండియా షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంబీపీ గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడారు. గిరిజన ఉద్యోగి పట్ల డాక్టర్ సరిత అవహేళనగా మాట్లాడటం బాధాకరమన్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో ధనలక్ష్మి తమను ఆశ్రయించారని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. గిరిజన ఉద్యోగులపై వివక్షత చూపించి వేధింపులకు గురి చేస్తున్న అధికారిపై చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఆఫీసర్ కావాలనే కక్షతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. వేధింపులకు పాల్పడుతున్న మెడికల్ ఆఫీసర్ పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు ధనలక్ష్మి, కోటపాడు సిహెచ్సిలో వర్క్ చేస్తూ ఉన్నాను. గత 1.5 year నుంచి మా డీడీఓ సరితా మేడం లేని దానికి అసలు ఒక మనిషిగా కూడా ట్రీట్ చేయలేదండి. ఏ రోజు చాలా అవమానపరిచారు ప్రతి పనిలో కూడా. అయితే ఈనాడు భరిస్తూ వచ్చాను. అది ఇంకా నేను కామెడీలో ఉన్నాను. ఆవిడ ఈ మెమో ఇచ్చేసి ఇక్కడ మీ అవసరం నాకు లేదు అని చెప్పేసి మెమో మీద రాసి ఇవ్వడం జరిగిందండి. అయితే ఏం చేయాలో తెలియక ఇక్కడ యూనియన్లో కలిసి మా వాళ్ళని కలిసి నేను అది సబ్మిట్ చేశాను. ఇంకా ఏం చేయాలి హింస పెట్టి మొత్తంగా ఆవిడ మీద దాడి చేసేసి ఈ అన్నిటిని కూడా కూలంకషంగా పెట్టి మనం చేసి మా సంఘాన్ని అవమానించేది మేము అట్రాసిటీ కేసు పెట్టాలని నిర్ణయించాం. డిఎస్పీ గారు అనకాపల్లి డిఎస్పీ గారితో కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఇతరులను కూడా ఈ మొత్తంగా ఎంక్వైరీ చేయాలనేది మా యొక్క డిమాండ్. మొత్తం మేము ఆల్ ఇండియా నాయుడుగా మా ఆల్ ఇండియా నాయకులతోటికి ఎస్సీ కమిషన్ కూడా మేము ఎస్టీ కమిషన్ కూడా మాట్లాడాం. మినిస్టర్ను కూడా ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కావాలని నిర్ణయించుకున్నాం. అలాగే మా ట్రైబల్ మినిస్టర్ పుష్పవాణి గారిని కూడా కలిసి ఈ ఇష్యూని పెట్టాలని మేము అనుకున్నాం. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పర్యటన నిమిత్తం రోడ్డు మార్గాన బయలుదేరిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు పాతగాజువాక కోడలలో తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు మహిళలు స్వాగతం పలికారు. కారు దిగి అందరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్ పార్టీ కోసం కష్టపడాలని, రానున్న రోజులు తెదేపావేనని ధైర్యం చెప్పారు. గాజువాకలో పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను లోకేష్ కు వివరించారు పల్లా. కాసేపు అందరితో సెల్ఫీ దిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. నేతలంతా పసుపు చొక్కాలు, జెండాలతో రోడ్లపైకి రావడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు శ్రీకాకుళం వెళ్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఆ కార్యక్రమం ఉద్దేశం వారు మాజీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మేము వారికి మార్గ మధ్యన ఆపి వారికి బుక్క ఇచ్చేటువంటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని, అలాగే పోలీసు వ్యవస్థ నడుపుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా వారు చేసేటువంటి ప్రయత్నాలు తిప్పికొట్టడానికి, వ్యతిరేకించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు కూడా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక పిలుపు మేరకు చాలా మంది వచ్చారు. వారికి ఈరోజు మేము ఘనంగా వారికి స్వాగతం ఇవ్వడానికి వెళ్తున్నాం. రేపు కూడా మేము ఏ కార్యక్రమం ప్రజా వ్యతిరేక విధానంలో
అనకాపల్లిలో రోజురోజుకి కరోనా కేసులు పెరగడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కేసులు పెరగకుండా ఎక్కడికక్కడే కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అనకాపల్లి జోనల్ కమిషనర్ శ్రీరామూర్తి తెలిపారు. వీటీవీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అనకాపల్లిలో కరోనా వృద్ధి అధికంగా ఉందని, ప్రైమరీ కాంటాక్ట్ నుంచి సెకండరీ కాంటాక్ట్ లో ఉందని తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు అనకాపల్లి అర్బన్ పరిధిలో 26 కేసులు కాగా నేడు కొత్తగా 5 కేసులు నమోదు కావడంతో మొత్తం 31 కేసులు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నాయని జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామూర్తి వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని కోరారు. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు 31 కేసులకి చేరుకోవడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎక్కడి నుంచో వచ్చాయి, ఏదో కేసులు వచ్చాయి, ఎక్కడి నుంచో ట్రావెల్ హిస్టరీ ఉంది అని మనం భావించడం జరిగింది. ఇప్పుడిప్పుడే అది కమ్యూనల్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా సంయమనం పాటించి సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారే రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేసుకొని క్వారంటైన్ మెయింటైన్ చేస్తున్నా తప్ప, లేదంటే రానున్న కాలంలో ఇంకా కమ్యూనల్ స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది. ఇదే కానీ జరిగితే మనం ఊహించలేనటువంటి విపత్తు ప్లస్ మొత్తం అంతా కూడా కరోనా ప్రభావం ఎక్కువైపోయే ప్రమాదం ఉంది. దయచేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, అవసరమైతేనే తప్ప బయటకు రావద్దు. ఇప్పటికీ కమ్యూనల్ స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది. మనకు వచ్చే రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడిప్పుడే సెకండరీ కాంటాక్ట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రైమరీ కాంటాక్ట్స్ లేదంటే ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మాత్రమే రికార్డ్ అయినాయి, పాజిటివ్ వచ్చాయి. కానీ ఇకపై నుంచి కేవలం సెకండరీ కాంటాక్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ కరోనా వ్యాప్తి చెందుతుంది, ఒకరి నుంచి మరొకరికి, మరొకరి నుంచి మరొకరికి. ఇప్పుడు వచ్చిన 5 కేసులు ఎక్కడికండి? గౌరవపాలెంలో 3, అలాగే మనకి గుడ్డిపేటలో 1, శారదా కాలనీలో 1 వచ్చింది. ఇలా మొత్తం 31 కేసులు అర్బన్ ప్రాంతంలో ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించండి. ఇది నా కోసం, మీకోసం కాదు, మనందరి కోసం. హోమ్ ఫర్ హ్యుమానిటీ సంస్థ నిరుపేదలకు కష్టకాలంలో అండగా నిలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అనేక రకాలుగా సాయం అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విపత్తుతో అల్లాడిపోతున్న నిరుపేదలకు హైదరాబాద్కు చెందిన హోమ్ ఫర్ హ్యుమానిటీ సంస్థ అండగా నిలుస్తోంది. కరోనా కారణంగా ఏర్పడిన లాక్డౌన్ తో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మురికివాడల ప్రజలకు తమ వంతు సాయంగా నిత్యావసర వస్తువులు, పౌష్టికాహారం అందజేస్తూ సేవాభావం చాటుకుంటుంది. ఇందులో భాగంగా నగరంలో కంచరపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న మురికివాడ ప్రజలకు, జ్ఞానాపురం బాంబే కాలనీ నిర్వాసితులకు సంస్థ వ్యవస్థాపకుడు మీతు చక్రవర్తి నిత్యావసర వస్తువులు, మెడికల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కరోనా యావత్ ప్రపంచాన్ని అన్ని విధాలా అతలాకుతలం చేసిందన్నారు. ఈ తరుణంలో రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు ఆకలితో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారిని ఆదుకోవాలనే తపనతో తాము ఈ సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. అంతేకాకుండా ఆరోగ్యపరమైన, విద్యాపరమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు తమను సంప్రదిస్తే ఖచ్చితంగా ఆదుకుంటామని తెలిపారు. ఇక్కడ వైజాగ్లో చాలామంది కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వచ్చాము. ఇక్కడ ఇంకోటి ఫుడ్ లేక చాలామంది, వసతులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లనే మెడికల్ అది ఇది ప్రాబ్లమ్స్ వచ్చి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఇట్లనే హైదరాబాద్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చాలాసార్లు మేము అందరికీ ఫుడ్ అనేసి ఇట్లా మెడికల్ బిల్స్, యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ కేసులు కానీ ఏదైనా ఉన్నా సరే ఇట్లనే ఎమర్జెన్సీలో మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము సాయం చేస్తుంటాము. అట్లనే ఇక్కడ మా సార్ వాళ్ళు తెలిసింది ఆనంద్ సార్ అని చెప్పేసి సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చాము. వాళ్ళు ఉన్నారు ఇక్కడ జ్ఞానాపురం దగ్గర ఇక్కడ ఫ్లైఓవర్ కింద వచ్చి ఈ స్లమ్ ఏరియాలో చాలా మంది చిన్నపిల్లలకి ఇట్లానే ఫుడ్ లేదు, గ్రాసరీస్ లేవు అని చెప్పేసి చెప్పినండే. సో ఎంబడే మా ఫౌండేషన్ తరఫు నుంచి మా టీం అంతా కలిసి వచ్చి ఇక సహకారం చేయాలని చూస్తున్నాం. సో దీనికోసం ఇంకా ఎవరికైనా ఏమైనా అవసరం అన్నా సరే, హెల్పింగ్ కావాలన్నా సరే మమ్మల్ని సహకరించవచ్చు. మా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసాము, బ్యానర్లు కూడా ఉన్నాయి. ఏదైనా అవసరాలు ఉంటే సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, ఏమైనా యాక్సిడెంట్ కేసు కానీ, ఎమర్జెన్సీ కానీ ఇక ఫౌండేషన్ తరఫు నుంచి మేము సాయం చేస్తుంటాం.
ఇంకా ఎవరికైనా ఎడ్యుకేషనల్ సపోర్ట్ కావాలన్నా సరే, ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులు ఏమైనా అట్లా ఇబ్బంది ఉన్నా సరే మేము చూసుకుంటామండి. మీకు అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సౌమిక చక్రవర్తి, వెంకటరెడ్డి, అభినవరెడ్డి, శ్యామల, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయటమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని విశాఖ లోక్సభ సభ్యుడు ఎంవివి సత్యనారాయణ తెలిపారు. కేజీహెచ్లో మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు వినియోగం, దానివల్ల కలిగే దుష్పరిణామాలు అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేసి ప్రజారోగ్యాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధాకర్, పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ డిఎడిషన్ సెంటర్ రావడం నేను ఒక గొప్ప వస్తున్నాను. నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను, మద్యపానం పూర్తిగా నేను నిషేధిస్తాను విడుదల వారికి అని చెప్పేసి. ఆ కార్యక్రమంలో ఆయన ఆల్రెడీ షాప్స్ తగ్గించడం, మద్యం రేట్లు పెంచడం అనేది చేయడం జరిగింది. మన డాక్టర్ గారు సోదరు గారు చెప్పినట్టు ఇవాళ మద్యమే కాదు, రకరకాల వేరే ద్వారా కూడా యువత కూడా అందరూ కూడా పేదలు, యువత అందరూ వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇది మన ఒక భారతదేశ సమస్య కూడా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక సమస్య. నేను చాలా దేశాలు ఆల్మోస్ట్ 100 కంట్రీస్ వరకు నేను ప్రపంచంలో ఇక్కడ అంటే యూరోప్లో లేదంటే ఇక్కడ కూడా ఆస్ట్రేలియాలో ఈ డ్రగ్స్ తాగే వాళ్ళు చాలా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి బ్యాచ్లో తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా ట్రీట్మెంట్ చేసి నార్మల్ పొజిషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మన భారతదేశంలో అదృష్టం వల్ల ఓన్లీ మద్యపానం తప్ప మిగిలిన డ్రగ్స్ అంత ఎక్కువగా ప్రాచుర్యంలో లేవు, ఎక్కువ వాడకుండా కూడా లేవు. మన అదృష్టం అది. ఇంకా ఉత్తరంలో ఎక్కడైతే పంజాబ్లో కొంచెం ప్రధాని మోడీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన భారత సైనికులకు నివాళులర్పిస్తూ సాహిదాన్ సలాం దివాస్ పేరుతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చైనా సైనికుల చేతిలో అమరులైన వీర జవానులకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నగర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చైనా సైనికుల దాడిపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ సైనిక దాడి జరగలేదని ప్రకటించగా రక్షణ శాఖ మంత్రి 20 మంది సైనికులు చనిపోయినట్లు ప్రకటించడం దీనికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా విశాఖ నగరంలో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అలాగే మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, మా పిసిసి అధ్యక్షులు శ్రీ సాకే శైలజానాథ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా, యావత్ భారతదేశం అంతటా కూడాను షాహిదన్ సలాం దివస్గా అమరులైనటువంటి చైనా బార్డర్లో అమరులైనటువంటి మన సైనికులకు వందనోత్సవంగా ఈరోజు మౌనంగా దీక్షను చేయాలని చెప్పడం జరిగింది. అమరుడైనందుకు, అలాగే మిగతా 19 మంది జవాన్లు అమరులైనందుకు వారి ఆత్మకు శాంతించాలని విశాఖ సిటీ కాంగ్రెస్ తరఫున ఈ రోజున జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తూ 1 గంట మౌన దీక్ష మరియు క్యాండిల్ ప్రదర్శన చేయమని మా పిసిసి రథసారథి శైలజానాథ్ గారు, ఏఐసిసి అధినేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా మేము ప్రాణాలకు తెగించి మీ అందరినీ రప్పించి ఇలా చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు. ప్రధానమంత్రి గారు మన భూభాగంలోకి వారు చైనా వారు రాలేదని అంటున్నారు, కానీ రక్షణ మంత్రి గారేమో వచ్చారంటున్నారు. వాళ్ళు మన భూభాగంలోకి రాకపోతే
ఇంతమంది మరణాలు జరుగుతాయా? ఎలా ఘర్షణ జరుగుద్ది వాళ్ళు మన దగ్గరికి రాకుండా? ది ఎబిలిటీ పీపుల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో దీర్ఘకాలికంగా మంచంపై ఉన్న రోగులకు, వికలాంగులకు అవసరమైన మెడికల్ సామగ్రిని అందజేశారు. సుదీర్ఘ లాక్డౌన్ కాలంలో చెందిన రోగులకు సరైన మెడికల్ కిట్స్, వాళ్లకు అవసరమైన నాప్కిన్స్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇది గమనించిన ది ఎబిలిటీ పీపుల్ సంస్థ నిర్వాహకులు దిలీప్ పాత్రో దాతల సహాయంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో గల 100 మంది రోగులకు సుమారుగా 7,000 రూపాయలు విలువ చేసే ఒక కిట్టును అందజేశారు. రాబోయే 3 నెలల పాటు వారి వారి అవసరాలు తీర్చే విధంగా ఈ కిట్టు రూపొందించినట్లు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం వైసీపీ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస హాజరై రోగులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ది ఎబిలిటీ పీపుల్ సంస్థ చేస్తున్న సహాయ కార్యక్రమాలను అభినందించారు. చేసే కార్యక్రమం ఇది ఈ టైంలో, కరోనా టైంలో ఇది చాలా అత్యవసరమైనటువంటిది. దీనికి ఆయనలా బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆయన ఒక ఆదర్శంగా నిలబడి, మనం కూడా అంగవైకల్యం ఉందని మానసికంగా మనం అనేక రకాలుగా మనం మానసిక రుగ్మతకు గురవకుండా మనలో కూడా ఆత్మస్థైర్యాన్ని నింపుకొని మనం కూడా ముందుకు సమాజంలో ముందుకు వెళ్ళొచ్చు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఆయన ఎలాగా తెచ్చుకోగలిగారో భవిష్యత్తులో మిగతా వాళ్ళందరూ కూడా ఆ రకంగా ముందుకు తయారవ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి సేవ నిరుపమానించడానికి. నిజంగా ఆయన గతంలో కరోనా టైంలో చాలామందికి దాతల్ని ముందుకు వస్తే వాళ్ళ ద్వారా ఆయన ఎసెన్షియల్ కమోడిటీస్ని అవన్నీ కూడా గ్రాసరీస్ ఇవన్నీ కూడా సప్లై చేయడం, అలాగే నిత్యం కూడా వాళ్ళ యొక్క సంరక్షణ కోసం సమాజంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం చేయడం ఇది చాలా మదాహం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి ట్రస్టుల కోసం, ఇట్లాంటి సమాజం కోసం ఆయన ఎంతో విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కార్యక్రమాలను కూడా వీళ్ళకు కూడా వర్తించేలా చేయనందుకు ఏదైనా ఇబ్బందులున్నా తప్పకుండా మా స్థానిక నాయకత్వాన్ని సంప్రదించండి. తప్పకుండా అక్కడ వాలంటీర్ని తీసుకొచ్చి నమోదు చేయించి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేయడంలో కృషి చేస్తామని చెప్తూ, మీ అందరికీ తెలిసి ఉంటుంది గతంలో ద్రోణ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడే ఈ సెంటర్ మాకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 400 వెన్నపూస గాయపడిన వ్యక్తులకి మనం ఇక్కడ పునర్వాస కేంద్రంకి అవకాశం ఇచ్చాం. వాళ్ళందరికీ మరియు కేజీహెచ్లో చాలామంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ మెడికల్ సప్లైస్ అందకలేక కష్టం ఉన్నప్పుడు మేము అనుకొని ఈరోజు 100 మందికి ఈ మెడికల్ సప్లైస్, సర్జికల్ ఐటమ్స్, వాళ్ళకి కావాల్సిన హ్యాండ్ శానిటైజర్, హ్యాండ్ వాష్, టోటల్ A to Z 3 మంత్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏంటంటే అవసరం అంటే వాళ్ళు కొంతమంది యూరిన్ కంట్రోల్ ఉండదు, చాలామంది మోషన్ కంట్రోల్ ఉండదు, చాలామందికి బెడ్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అనకాపల్లిలో తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న లోకేష్ కు ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్ ఆధ్వర్యంలో పలువురు దేశం నేతలు స్వాగతం పలికారు. కాసేపు ఆగి అందరికీ అభివాదం తెలుపుతూ లోకేష్ ముందుకు సాగిపోయారు. కరోనా వైరస్ విజృంభణతో విశాఖలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజలు భయం గుప్పెట్లో జీవనం గడుపుతున్నారు. పట్టణ పరిధిలోనే కాకుండా జిల్లాలోని అనేక ప్రాంతాల్లోనూ అదేవిధంగా ఏజెన్సీల్లో కూడా కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపెడుతోంది.
ఓవైపు రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నా మద్యం ప్రియుల్లో ఏమాత్రం భయం కనిపించడం లేదు. సామాజిక దూరానికి రామ్ రామ్ చెబుతూ కిక్కు కోసం మద్యం బాటిళ్లు దక్కించుకునేందుకు నిబంధనలు తొంగలోనికి తొక్కుతున్నారు. ఏదేమైనా మద్యం బాటిళ్లు దక్కించుకోవటమే లక్ష్యంగా మందుబాబులు క్యూలైన్లలో బారులు తీరటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ దంపతులు. దేశంలోనే కరోనా నియంత్రణలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని వెల్లడి. విజృంభిస్తున్న కరోనా, రోజు రోజుకి అధికమవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. భయం గుప్పెట్లో విశాఖ ప్రజలు. విజయవంతంగా క్విజ్ పోటీలు. ది ఒలింపిక్ అసోసియేషన్ ను కొనియాడిన ఎమ్మెల్యే గణబాబు. పోటీలకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన. కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి. ప్రజలు తమకు సహకరించాలని వినతి. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.